హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొనా వనజారెడ్డి. ఇవాళ నేను మీ అందరి కోసం టమాటో రసం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూడండి. సో ముందుగా 4 నుంచి 3 టమాటోస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఉడకపెట్టుకోవచ్చు. సో నేనైతే మిక్సీ పెట్టుకుంటున్నాను. సో ఆ మిక్సీలో కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు చూపించేలాగా. సో ఇప్పుడు నేను దాన్ని మిక్సీ పడుతున్నాను. లైక్ మిక్సీ అంటే నున్నగా పేస్ట్ అయ్యే వరకు పడుతున్నాను, చూడండి. సో మిక్సీ పట్టేసాను కదా, ఇలా పేస్ట్ మాదిరి తయారైంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ హీట్ అయింది కదా, దాని తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర వేసుకోవాలి. ఇఫ్ అందులో మ్యాండేటరీ అంటే మనం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. సో దాని తర్వాత మనం గ్రైండ్ పట్టుకున్న ఆ పేస్ట్ని ఆ ప్యాన్లో వేస్తున్నాను. అందులో మనం ఇప్పుడు ఆ పేస్ట్ పట్టిన దాంట్లో చిక్కగా ఉంది కదా, సో మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు యాడ్ చేసేసాం కదా, సో అవన్నీ మనం కొంచెం ఒకసారి గంటతో అలా అలా తిప్పుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం రసం పౌడర్ ఏంటంటే అడగండి. రసం పౌడర్ మా మమ్మీ చేసి పెట్టింది. సో నేను అదే పౌడర్ని యూజ్ చేస్తాను. సో అదే పౌడర్ని వేస్తున్నాను. మనకు బయట కూడా ఇన్స్టెంట్గా దొరుకుతుంది. కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ లిటిల్ బిట్ ఆఫ్ యాడ్ చేసుకోవాలి, సో టేస్ట్ కోసం. సో ఇప్పుడు అదంతా మనం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసే వరకు ఒకసారి మనం కలుపుకోవాలి. మీకు చూపించేలాగా కలుపుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం గార్నిష్ చేసుకోవాలి. సో నేను కొత్తిమీరని కట్ చేసుకుంటున్నాను. సో ఈ కొత్తిమీరని కూడా నేను ఆ రసంలో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రసం చూసారా ఎలా ఉడుకుతుందో, అలా ఒక 10 to 15 minutes ఉడకపెట్టాలి. ఉడకపెడితే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. కొత్తిమీర వేస్తేనే ఆ ఫ్లేవర్ వేరండి. సో ఉడుకుతుంది చూడండి బాగా. సో అలా బాగా ఉడకనివ్వాలి. సో అందరూ తప్పకుండా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్